ఇదిగో అందులో ఉన్నటువంటి చక్రరేఖ అది భక్తులను సర్వదా నేనున్నాను కాపాడతానని చక్రం పట్టుకుని నిలబడి ఉంటాడు. అందుకే వీరరాఘవ విజయరాఘవ కోదండం పట్టుకుని ఉంటాడు నేనున్నానని. మహానుభావుడు, నమ్మిన వాడికి నమ్మినంత. ముత్తుస్వామి దీక్షితర్ వారి కొడుక్కి దృష్టి పోయింది. దృష్టి పోతే దీక్షితర్ వారు వెంకటేశ్వరుడి కొండ మీదకి వెళ్ళారు. 42 రోజులు ఉండి ఒక్కొక్క రాగంలో కీర్తన పాడారు వెంకటేశ్వర స్వామి మీద. 42వ రోజు కీర్తన పాడుతున్నారు. అంతే, కళ్ళు పోయిన కొడుక్కి కళ్ళు వచ్చాయి. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు జరిగే అష్టోత్తరంలో అక్షీణ నేత్రదాయినే నమో నమః అనో నామం చెప్తారు. కళ్ళు లేని వాడికి కన్నులిచ్చిన వాడా నీకు నమస్కారం అంటారు. అది ముత్తుస్వామి దీక్షితర్ వారికి అన్నగారికి ఇచ్చారు. దీక్షితర్ వారి తండ్రి గారు చేశారు అక్కడికి వెళ్ళి. కాబట్టి ఆయన ఎంతమందిని అనుగ్రహించాడు, ఎంతమంది ఆ కొండ ఎక్కారు. మా స్వామి శంకర భగవత్పాదులు ఎక్కారు, భగవద్ రామానుజులు ఎక్కారు, త్యాగరాజస్వామి ఎక్కారు, అన్నమయ్య ఎక్కారు, పురంధరదాస్ గారు ఎక్కారు, ఎంతమంది భాగవతోత్తములు ఎక్కారు, ఎంతమంది ఆయనలో ఐక్యమైపోయారు. అంత పరమపావనమైన కొండ, అంతమంది మహాపురుషుల పాదధూళి చేత పవిత్రమైనటువంటి ఆనంద నిలయం. అక్కడ కూడా మాట్లాడడం ఎంత అన్యాయం, ఎంత మౌనంగా వెళ్ళాలి. కాబట్టి అది అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృతయే. అలభ్యం అది. అది ఆనంద నిలయం అంటే అది శ్రీచరణాలని చూడడం అన్న మాటకు అర్థం. అది నా పాదములను చూడు అంటే ఇలా వెళ్ళి చూసి రావడం మంచిదే, నేను కాదన్ను, తప్పు పట్టను, అది గొప్పదే. కానీ నీవు ధ్యానమునందు వెన్నుపాము నిటారుగా పెట్టి కూర్చుంటే సమాధి ఎందలా అనుభవించాలి. ఇప్పటికీ పాదనిక్తి వెంకటరమణుడు ఒక చోట కనపడతాడు. మీరు ఆనందనిలయంలోంచి బయటికి వచ్చేసిన తర్వాత ఉన్నటువంటి ఆ బావి దగ్గర నిలబడి పైకి చూస్తే ఒక సింహం ఉంటుంది. ఆ సింహం నుంచి చూస్తే దక్షిణామూర్తి కూర్చున్నట్టు ఎడమ పాదం కిందకి దింపి కుడికాలు పైన వేసుకుని వీరాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. అక్కడ కనపడుతుంటుంది పాదం ఉపరితలం. అక్కడ ఒక్కచోటే ఆనంద నిలయం మీద దర్శనం. సింహవాహనారూఢుడై కనపడతాడు అక్కడ నిలబడి చూస్తే. కాబట్టి అది చూడడం మెలకువగా చూడాలి. చూస్తే సింహవాహనం మీద కూర్చున్నట్టుగా కనపడతాడు ఆయన ఆనంద నిలయం నుంచి. అలా దర్శనం చెయ్యడం, ఆ పాదములను ఎవరు పట్టుకున్నారో ఆ పాదములు అన్నిటిని రక్షించగలిగినవి. అన్నిటిని రక్షించగలిగిన పాదములు నన్నెందుకు రక్షించవు? పరమానందంతో ఆయన పాదముల వంక చూస్తున్నప్పుడు నీ 5 ఇంద్రియములు ఉన్మాదమును విడిచిపెట్టి మనసుతో కలిసి 6 కాళ్ళు కలిగిన షట్పది తుమ్మెద పువ్వులో వాలినప్పుడు పువ్వులోని మకరందమును పీలుస్తున్నప్పుడు కదలిక లేకుండా జంకారం లేకుండా ఎలా ఉండిపోతుందో అంత మౌనంతో ఆ పాదముల యందలి మకరందమును అనుభవించగలగాలి. మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదినీ చొక్కు కోయిలతనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాద విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. ఆ అబ్బుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఆ వెంకటేశ్వరుడి పాదములను స్మరించడంలో, తల మీద పెట్టుకోవడంలో, కళ్ళ మీద పెట్టుకోవడంలో, గుండెల మీద పెట్టుకోవడంలో పరవశించి ఆనందం ఉద్భుతమై కన్నుల వెంట ధారలుగా నీరు కారిపోతూ ఆనంద బాష్పముల చేత పులకరించి కూర్చున్నటువంటి ఆ తన్మయావస్థలో ఉన్న ఇతర విషయములు ఎలా అబ్బుతాయి? నా మనసు వెళ్ళదు నాన్న అంటాడు ప్రహ్లాదుడు. అదిగో ఆ స్థితికి ఆనంద నిలయమని పేరు. అది సాధన చేత నీ చేత కాకపోతే వెంకటాచలమునందు మాత్రమే జరిగే అద్భుతం ఏమిటో తెలుసా అండి? శిశువు నుండి వృద్ధుడి వరకు, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ఆనంద నిలయంలోకి మీరు ఇలా వెళ్ళి చూడగానే ఒక పెద్ద రాశీభూతమైన విద్యుత్ ఎలా లాగేస్తుందో అలా ఆయన మీ మనసు లాగుతాడు. అందుకే అప్పటి వరకు అబ్బా ఏమిటోనండి అన్నవాళ్ళు అబ్బా ఎంత బాగున్నాడోనే అంటారు. వెనక్కి నడవడం జీవితంలో అలవాటు ఉండదు. తోసేస్తున్న
గోవిందా గోవింద గోవిందా గోవింద అంటూ బయటకు వచ్చి కూడా ఇలా చూస్తుంటారు తొంగి. ఎలా ఉంది, ఏం చెప్పనండి అంటారంతే. అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మనసు నిలబడదు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖా స్వటతి జడితి స్వైరమపిత అంటారు శంకర్లు శివానంద లహరిలో. అది తమకంబప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోజ్జోగము చేయు నెమ్మలము దానిం బట్టి వైరాగ్య పాశంబులన్ కట్టి బిగించి నీ చరణ స్తంభంబులన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయ గదవో శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అలా స్వేచ్ఛగా తిరుగుతుంది. వెయ్యవే పువ్వు అంటే ఓం శ్రీనివాసాయ నమః అంటుంది. ఇలా పువ్వే మనసు ఎక్కడికో పోతుంది. అలా వెళ్ళిపోయే మనసు ఒక్క ఆనంద నిలయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు వెళ్ళమన్నా వెళ్లకుండా ఆయన మీదకే వెళుతుంది. అంటే మీ మనసు మీరు పెట్టడం కాదు, మీ మనసు తను లాగుతాడు. మీరు అలా 2 క్షణాలు చూశారనుకోండి, ఆ 2 క్షణములు మీరు తపస్సు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందారని మీ జీవుడి ఖాతాలో వేస్తారు. అది తపస్సిద్ధి. అందుకే ఆ విమానానికి ఆనంద నిలయం అని పేరు. అదే శ్రీరంగం అయితే ప్రణవాకార విమానం, అదే కంచి అయితే పుణ్యకోటి విమానం, వెంకటాచలం ఆనంద నిలయ విమానం. అక్కడ మనస్సులు తామే వెళ్ళిపోతాయి. అందుకే మహానుభావుడు అటువంటి స్వరూపంతో అటువంటి ముద్ర పట్టి ఆ పద్మపీఠం మీద నిలబడి ఉంటాడు. ఎవరు నా పాదములను పట్టుకున్నాడో వాడింటికి నేనే కాదు, నిరంతరము నా పాదములను పట్టేటటువంటి లక్ష్మి, నా నాభికమలంలోంచి పుట్టినటువంటి ఆ 4 పద్మముల వంటి ముఖములు ఉన్న నా కొడుకు చతుర్ముఖ బ్రహ్మ, నేను ఎన్నడూ విడిచిపెట్టి ఉండలేని నా నిత్యనికాడైనటువంటి పరమేశ్వరుడు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణులైనటువంటి లక్ష్మీ సరస్వతి రుద్రాణి, ఇక పిల్లలు అందరం కలిసి కద్దమైన ప్రజాభూతామై సంభవ కద్దమా అన్నట్టు మేము అందరం కలిసి మీ ఇంటికి వస్తాం. నా పాదముల వంక చూస్తే చాలు, నా పాదములు పట్టుకుంటే చాలు, మీ ఇంట్లోనే ఉంటాను. నన్ను కోటేశ్వరాలు మీ ఇంటికి రండి అంటే వస్తాను, అంటే వస్తానా రానా? మీరు ఆర్తితో వెంకటరమణుడి పాదముల వంక చూడడమే మీ గుండెల్లోకి మీ ఇంట్లోకి రమ్మని ఆహ్వానం పలకడం, మీ వెంట వచ్చేస్తాడు. అందుకే స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. నాకు సమయం లేక నేను చెప్పలేకపోతున్నాను కానీ ఆయన అందుకే చామదుంపలు తీసుకొచ్చి తేనెలో పెట్టిన బోయవాడికి పలికాడు, పంచవన్నెల చిలుక కందాడు. అందుకే ఇప్పటికీ చిలుకుంటుంది పక్కన. తొండమాన్ చక్రవర్తి పట్టుకుపోయాడు చిలకని, అది దొరకల. అప్పుడు ఆ బోయవాడు చెప్పాడు, కొడుకుని చంపపోయిన బోయవాడికి పక్క చెట్టులోంచి పైకొచ్చి కనపడ్డాడు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర. మహానుభావుడు ఎంతమందిని కాపాడాడు. కాబట్టి అందుకే ఆ వెంకటరమణుడి పేరు చెప్తే చాలు, గోవిందనామముల్ గొంతెత్తి పాడుచూ కొండెక్కు భక్తుల గుంపులొకట, తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలునిచ్చు ధన్యులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, భక్తి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, ఏది ఎయ్యడ విన్నను స్వామి మాటే, ఏది ఎయ్యడ చేసిన స్వామి కార్యంబే, సకల హృదయాల ఉండడి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఎక్కడ చూసినా గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఆయన పేరు వెంకటేశ్వరుడు, కానీ వెంకటేశ్వర అని ఎవరనరు, గోవిందా అంటారు. ఎందుకని? 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు ఆ నామం. ఒకానొకప్పుడు బాలకృష్ణ స్వరూపంలో ఉండగా ఇంద్రుడికి ఉద్ధతొచ్చింది, గర్వం వచ్చింది, అనచాలని చెప్పి గోవర్ధనగిరికి యాగం చేయమన్నాడు. ఆయన మాటలు నమ్మి నందుడు ఇతర గోపాల బాలురు గోపకాంతలు గోవర్ధనోద్ధరణము అని మహానుభావుడు చేసిన లీలలో ఆ పర్వతానికి యాగం చేశారు. కోపం వచ్చింది ఇంద్రుడికి. ఉజ్జత్ సంపదనం వినంద తనయోద్యోగంబునం దెర్రులై మధ్యాగంబు విసర్జనీయమని రీమర్త్యుల్ వడిన్నీరు మీ విద్యుద్వల్లులు గప్పి తానములం వేధించి గోవులు జనులు సజ్జోమృత్యువు పొంద రాల్కురియుడు ఈ శౌర్యం బవార్యంబుగా. పోతన గారి పద్యాలంటే అలా ఉంటాయి, ఆ సమయానికి తగినట్టుంటాయి. పలికెడిది భగవటనట పిలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా. అందుకని బాగా ఐశ్వర్యం వచ్చి మదించాడు రా నందుడు, నా యాగం వద్దంటున్నాడు.
పుష్కలావర్తక మేఘాలకి గొలుసులు విప్పాడు తాళాలు తీసి. వెంటనే రాళ్ళు కురియండి మీరు, వాన కాదు, ముందు ఇంతంత పడిపోవాలి ఆ మంచు గడ్డలు. ఆ పడిపోయినటువంటి వర్షానికి ఆవులు ముందు చచ్చిపోవాలన్నాడు. అనొచ్చా ఇంద్రుడు? గోవులు జనులు సద్యో మృత్యువు పొంద రాళ్ళు కురియుడి శౌర్యం భవార్యంబుగన్. మీ వెనక నేను ఐరావతం ఎక్కి వస్తాను. బాగా పశు సంపదకి పాలు వెన్న తిని కొవ్వారు, పెరుగులు నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరులు మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోలిధరున్ పురంధరునను పాటించి పూజింపక ఆ గిరికిన్ పూజలు చేసిపోయినది పో కృష్ణుడు ప్రేరేపగా. కృష్ణుడు చెప్పాడని ఒక కొండకి పూజ చేసి నా పూజ మానేస్తారా? చంపేయండి వాళ్ళని అన్నాడు. పెద్ద వర్షం. కృష్ణ నువ్వు చెప్పావు, మేము ఈ యాగం చేశాము, ఇంత కష్టం వచ్చింది అనలేదు వాళ్ళు. అది విశ్వాసం అంటే. వాళ్ళన్నారు ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారలు నియానమున్నిరుంగము కుయాళింపగదయ్యగుణరత్ననిధి అన్నారు. ఎప్పుడూ తెలియని ఈ వానేమిటి, మేఘమేమిటి, మెరుపులేమిటి, ఉరుములేమిటి, పురుగులేమిటి, ఈ ధారలేమిటి, కృష్ణ మమ్మల్ని రక్షించన్నారు. చిన్న పిల్లాడు. రండి తుఫాన్ షెల్టర్ కడదాం అనలేదు కృష్ణుడు. బాలుండాడుతునాథపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలలు దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్మలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే కద్బీర భృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికి. పిల్లవాడు పరిగెత్తి ఆడుకుంటూ ఆడుకుంటూ అలా వెళ్ళిపోతూ అక్కడే పూసినటువంటి ఒక చిన్న గడ్డి పువ్వులు తుపుక్కుని తుంపి ఇలా చేత్తో పట్టుకు పరిగెత్తినట్టు ఆ గోవర్ధన పర్వతం కిందకి తన చేతిని జొనిపి పైకెత్తి చిటికిన వేలు మీద కుడి చేత్తో ఇలా ఎత్తి పట్టుకున్నాడు. పోతన గారు అన్నారు, ఆ పట్టుకుంటే అదిగో ఆ మహానుభావుడి చేతి మీద వేలు మీద ఉన్న కొండ ఉందే, హరిదోద్దండముగామ గుబ్బ శిఖరం బాలంబె ముక్తావళులు బరగందారుడితో బిందువులు గోపాలంగనాపంగహాసరుతుల్ రత్న జయంబుగాగ నచల ఛత్రమ్ము శోభిల్లే దద్గిరిభిద్దుర్మద భంజీ జలధిరక్లిన్న ప్రజారంజీ అన్నారు. ఇలా ఎత్తి పట్టుకుంటే దాని మించి పడుతున్న వానధారలు ముత్యాల సరాలు, గోపకాంతల కళ్ళల్లోంచేస్తున్నటువంటి కాంతులు రత్నాల మెరుపులు. తాను సంతోషంగా ఇలా ఎత్తిపట్టి త్రిభంగిగా నిలబడి లోపలికెళ్ళిన తర్వాత పిల్లవాడు కొండ ఎత్తి పట్టలేనని వదిలిపెడితే శవాలు కనబడవు, బయటుంటే ఎముకలన్నా విరుగుతాయని నిలబడిపోయి నమ్మకం లేనటువంటి వృద్ధుల్ని తాను పిలిచాడు. బాలుండీకరు కొండదొడ్డది మహాభారంబు సైరింపగాదాలండోజని దీని కింద నిలువంచింతింపగా మోనదీ శైలాంబోనిది జంతు సంచిత ధరాచక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ కిందన్ ప్రమోదంబున. బంధువులారా అని పిలిచాడు. నమ్మండి, ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి దీని మీద పడినా ఈ కొండ చెదరదు, నన్ను నమ్మండి కాపాడుతాను, మీరు చేరండి నా కొండ కిందకని అడిగాడు. నమ్మని వారిని నమ్మమని అడిగి కొండ కిందకి తెచ్చుకుని 7 రాత్రులు 7 పవళ్లు తన చూపుల చేత రక్షించిన పరబ్రహ్మస్వరూపమైన కృష్ణుడికి వచ్చిన బిరుదునామము గోవింద. అందుకే గోవింద అంటే ఉలిక్కి పడతాడే, ఎవడు రా నన్ను పిలిచాడని. స్వామి నువ్వు ఉన్నావు అని నమ్మి వస్తున్నాను, అందుకే అడుగులు దండాలవాడు. ఎక్కడ చూడండి గోవిందా గోవిందా అంటారు. ఆనాడు కామధేనువు పొంగిపోయింది. నోరున్న వాళ్ళు ఎవరినైనా పిలుస్తారు, నా దూడలకి నోరు లేదు. కొండ ఎత్తి పట్టి ఆవుల్ని దూడల్ని కాపాడాడు. గోవింద, గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవింద. గో వాక్కు, వాక్కులకు అధిపతి గోవింద. గో వేదం, వేదములకు అంతటికీ అధిపతి కాబట్టి ఆయన నుండి వచ్చింది కాబట్టి గోవింద. గోవింద శబ్దమును తంతువుగా సాగతీస్తే నా సమస్త నామరూపములు ఆయనే అయ్యుండి అద్వైతముగా నిలబడగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపము కాబట్టి గోవింద. ఇన్ని నామముల చేతది గోవింద కాబట్టి అటువంటి గోవింద. మీరు చూడండి, వెంకటాచలంలో ఉన్నటువంటి గోవింద నామం శంకర భగవత్పాదులు ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమతే అని గోవిందనామాన్ని ప్రచారం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. మన దేశంలో గోవిందనామం ఎంత జీర్ణమైపోయిందంటే, వచ్చిరాని మాటలు వచ్చిన పిల్లవాడికి అమ్మ నేర్పే మొదటి పాఠం ఏదంటే 2 చేతులు ఇలా పెట్టించి గోవిందా గోవిందా. భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాయని ఏమండి మన వాడికి జోగ పెట్టడం వచ్చింది తెలుసా, ఏది పెట్టమను అంటే ఏది నాన్న పెట్టి గోవిందా గోవిందా అంటే వాడు ఇలా పెడితే ఆ తల్లి తండ్రి మురిసిపోతారు. నా తండ్రి జోగ పెట్టావురా ఈశ్వరుడికి అని. పుట్టు జుత్తులు పట్టుకెడితే సర్వేశ్వరుడికి. కాకినాడ నుంచి వచ్చే శేషాద్రి ఎక్స్ప్రెస్ అంతా గడ్డాలు మీసాలు జుత్తులు, తిరుపతి నుంచి కాకినాడ వెళ్ళిపోయే శేషాద్రి ఎక్స్ప్రెస్ అంతా బోడుగుళ్ళు. కాబట్టి
పసిపిల్లల దగ్గర నుంచి గుండు చేయించుకున్న తండ్రిని గుర్తుపట్టక ఎవరో అని ఏడుస్తారు. తర్వాత తల మీద తడుగుకుని వాళ్ళకి గుండెరుకుని మురిసిపోతారు. ఏమి స్వామి, ఏమి అద్భుతం నిజంగా. తల వెంట్రుకలను తీసుకుని పాప పరిహారం చేస్తాడు. అందుకే వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవా నామదేవ తదాయుగు అన్నాడు వ్యాసభగవానుడు. పాపములు తొలగిస్తాడు. కాబట్టి అటువంటి స్వరూపమై మనం చూడండి, ఇంట్లో భోజనాలు పెడితే భోజన మధ్యకాలే గోవిందనామస్మరణే గోవింద గోవింద, భోజనాలు అయిపోతే భోజన ప్రసాప్తకాలే గోవిందనామస్మరణే గోవింద గోవింద. ఏమంటే ఆయనే ఏంటంటే ఇంటి ముందు అంతమంది ఉన్నారు, ఆ ఇంటి యజమాని గోవింద కొట్టేశాడండి. ఆఖరికి ఆ పాడెత్తుతూ కూడా గోవింద గోవింద. ఏమైందండి ఆయనకి అలా తిరుగుతున్నాడు, ఈ మధ్య అంతా గోవింద అయిపోయిందండి. ఏమిటండో ఈ మధ్య ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. గోవిందుడు అనుగ్రహం అండి, వృద్ధిలోకి వచ్చాడు. అసలు మీరు గోవిందనామం గొప్పతనం అనుభవించాలంటే తిరుపతిలో చూడాలి. వెంకటాచల క్షేత్రంలో ఇంకా కంపార్ట్మెంట్ డోర్లు తీయలేదనుకోండి, గోవిందా 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 గోవిందా, మీరు ఆర్తిని బట్టి తలుపులు తీ అన్నవాళ్ళు అనడానికి అక్కడ ఆ టైంకి వచ్చి తీస్తారు. ఈ లోగా వాళ్ళు ఆర్తి చెప్పుకోవాలంటే గోవిందా 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 గోవిందా, తాళం తీసేవాడు వస్తాడు. ఆయన వచ్చి ఇంకా ఇలా తాళం చేయి పెడతారంటే గోవిందా గోవిందా అంటారు. అంటే వీడు తలుపులు తీసేస్తున్నాడు సంతోషం. ఇంకా పరిగెడుతూ గోవిందా 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 పరిగెడతారు. అక్కడికి వెళ్ళి పిల్లల్ని భుజాల మీద పెట్టేసుకుని గోవిందా గోవిందా, తీరా దగ్గరకి వెడతారు వెండి వాకిల దాకా, ఏం మాటలుండవు అని ఆసిలేషన్ తిరిగే ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతారు. వెనక్కి తిరిగి తోసేస్తున్నా అలాగే వచ్చేస్తారు. ఏమి వెంకటాచల క్షేత్రం, ఏమి గోవిందనామం. ఇక గోవిందనామములు గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట. భక్తి ప్రసాదంబు కన్నులకు అద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట. ఎంత షుగర్ పేషెంటు ఆ లడ్డిస్తే వాళ్ళకి అన్నం మానేస్తాను కానీ ముక్క పెట్టు అని నోట్లో వేసుకుని మళ్ళీ మళ్ళీ తింటానా ఏమి చిదుపుకుని చిన్న చిన్న ముక్క నోట్లో వేసుకుని బాగా నూరారా చప్పరించి కరిగిపోయాక మిగుతాడు తప్ప షుగర్ కదండి ఇంతే ముక్క అండు. తిరుపతి ప్రసాదమా పెట్టండి, మధ్యాహ్నం అన్నం తగ్గించుకుంటానంటాడు. ఏమి ప్రసాదం. అందుకే ఆస్వాదించు భక్తుల గుంపులొకట. ఏది ఎయ్యడ విన్నను స్వామి మాటే, సకల హృదయాల ఉండడి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. అది వెంకటాచలం అంటే, అది వెంకటరమణుడు అంటే. అందుకే ఆ వెంకటేశ్వరానుగ్రహం ఎంత గొప్పది అన్నారంటే, కేవలంగా ఆయనని స్మరణాత్ ఒక్కసారి ఆయన అలా జ్ఞాపకానికి వస్తే చాలు. ఈరోజు సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాను, మంచి ఆ గ్రీష్మ ఋతువు తాపం, వచ్చి బాల్కనీలో కుర్చీ వేసుకుని ఆ చొక్కా బనీని విప్పి అక్కడ వారేసి స్నానం చేసి సంధ్యావందనం చేయరా, చేస్తాను కానీ కాస్త కమలాఫలం ఉంది రసం ఉంటే ఇవ్వవే అంటే లోపలికి వెళ్ళి భార్య కాస్త ఫ్రిడ్జ్లో ఏదో పళ్ళు తీసి ఆ రసం తీసుకొచ్చి పట్టుకుని వచ్చి లోపల అలా కళ్ళు మూసుకుని కూర్చునేటప్పటికీ 5:30 అయింది. నా స్వామి ఊంజల్ సేవకు వస్తారు, సహస్రదీపాలంకార సేవకు వెంకటాచలంలో మొన్ననే వెళ్ళొచ్చా. అసలు ఆ వెంకటాచలం, ఆ ఆనంద నిలయం, ఆ మహాద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అడ్డంగా ఉన్నటువంటి చిన్న ఇనప గొట్టం, గొట్టానికి కన్నాలు, కన్నాల్లోంచి నీళ్లు, అక్కడికి వెళ్ళి కాళ్ళు పెట్టేటప్పటికీ ఆ తివాచీ మీద తడిగా ఉండడం వల్ల పాదాలు కింద కడగబడితే, ధారల చేత పైన కడగబడితే, వంగి ఎర్ర తివాచీ కప్పిన గడప ముట్టుకుని అటూ ఇటూ కట్టిన అరటి చెట్లు, శంఖనిధి పద్మనిధి, లోపల సామ్రాట్టులకు సామ్రాట్టున్నాడని గుర్తు చేస్తే కాలు జాగ్రత్తగా ఎత్తి అవతలకి వేసి ఇలా కుడిపక్కకి తలెత్తి చూస్తే ఒకనాడు అనంతాచార్యుల వారు విసిరినటువంటి గుణపం పైన కుడిపక్కన కనపడితే చిన్న బుడిపితో ఇలా ఒక్క పిసరు ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి చూస్తే వెంకటపతి రాయలు, అచ్యుతరాయలు, వరదాజీ అమ్మాని, ఇలా కుడిపక్కకి చూస్తే శ్రీకృష్ణదేవరాయలు, తిరుమలదేవి, చిన్నాదేవి, టోపీ పెట్టుకున్నటువంటి ఆ కృష్ణదేవరాయలు, ఇంకొంచెం 1-2 అడుగులేసి ఇలా చూస్తే ఎంతమంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారో, ఎంత ఆపదలలో ఉన్న వాళ్ళకి ఆపదలు తీరిందో, ఉప్పుతో, పంచదారతో, పటికి బెల్లంతో, చిల్లర నాణేలతో, డబ్బు కట్టలతో తులాభారం వేసేటటువంటి ఆ
తక్కెడ ఒక్క 2 అడుగులు ముందుకేసి ఇలా ఎడం పక్కకి చూస్తే రంగనాయకుల మంటపం, దాని మీద ఒక ఇత్తడి బోర్డు 1310-30 సంవత్సరాల మధ్యలో మాలిక్ కాఫూర్ దక్షిణ భారతదేశం మీదకి దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగంలో ఉన్న స్వామివారికి ఇబ్బంది కలుగుతుందని విగ్రహాలు తెచ్చి ఈ మంటపంలో ఉంచి తరువాత శ్రీరంగం చేర్చిన కారణం చేత ఈ మంటపానికి రంగనాయక మంటపం అని పేరు వచ్చినదన్న బోర్డు చదివి కొంచెం ముందుకెళ్ళి ఇలా చూస్తే తిరుమల రాయ మంటపం, అందులో ఉన్నటువంటి చిన్న గుడి లాంటి స్వరూపం, మళ్ళీ కొంచెం వెనక్కొచ్చి ఆ త్రాసు పక్క నుంచి అలా నడిచి వెడుతుంటే చతురస్రాకారంగా ఉన్నటువంటి ఆ బిళ్ళలలా ఉన్నటువంటి అమరిక, పూర్వం ఆ లోపల వాహనాలు ఉండేవి. ఆ రంగనాయకుల మంటపంలోకి చూస్తూ కుడి పక్కకి తిరిగి ఇలా ఎదురుగుండా చూస్తే అరుగు, దాని మీద కూర్చున్న భక్తులు, కళ్యాణ మంటపం. అక్కడికొచ్చి మళ్ళీ ఇలా కుడి పక్కకి తిరిగితే ఎడంచేతి వైపు కళ్యాణ మంటపం, ఆ పెద్ద అరుగు, 2 సింహాసనాలు, కళ్యాణానికి ఉపయోగించేవి, గోడలకి పెట్టబడిన పెద్ద పెద్ద పెడస్టల్ ఫ్యాన్స్. ఇలా కొంచెం ముందుకి నడుస్తుంటే ఆ ఇత్తడి కవాటాలతో కూడుకున్న తడికెలు, తెలియక పిల్లలు వాటిని ఇలా గిరికీలు తిప్పుతూ ఇలా ఇలా తిప్పుతుంటే వస్తున్న చప్పుడు, తెలియక అందులో విజిటింగ్ కార్డులు దోపుతున్న వాళ్ళు, గోడ కన్నాల్లో రూపాయలు నొక్కుతున్న వాళ్ళు, కాశీతాళ్లు కడుతున్న వాళ్ళు, జాగ్రత్తగా నడవకపోతే కొంచెం ఇరుగ్గా ఉండి ఎడంచేతి పక్కనే విడుతున్న ఎర్రటి రంగులో ఉన్న పెద్ద గ్యాస్ గొట్టం, దాన్ని దాటుతూ కొంచెం ముందుకెడితే ఎదురుగుండా ధ్వజస్తంభం, దాని ముందు బలిహరణ మంటపం, దాని మీద పెట్టబడిన అన్నం, ఆ మూల ఇంకొక బలిహరణ మంటపం, ఆ ధ్వజస్తంభానికి కట్టబడిన పెద్ద పెద్ద దర్భలు, ఆ ధ్వజస్తంభాన్ని ముట్టుకుని ప్రణిపాతం చేసి అక్కడి నుంచి ఇలా పక్కకి తిరిగితే పెద్ద గడప, ఆ గడప దాటబోతుంటే ఎడంచేతి పక్కన ఉన్నటువంటి గోడలో ఈ మధ్యనే బయట పెడితే అద్దాల పేటిక లోపల ఉన్నటువంటి హాతీరాం బావాజీ పాచికలాడుతున్న దృశ్యం, ఇలా కుడి చేతి పక్క చూస్తే పురాతన వైభవంతో రామచంద్రమూర్తి పట్టాభిషేకం గొడుగు పట్టుకున్న మూర్తులతో గాజుపేటికలో ఉన్న మూర్తులు, గడప దాటి కాలు ముందుకేసి చూస్తే ఎదురుగుండా అద్దాల పేటికలో రంగనాయకుల వారు పడుకున్నటువంటి ఆ మూర్తి, ఇలా తలపైకెత్తి చూస్తే ఆ పైన 2 పైకప్పులు విడిపోయి ఆనందరణ విమానానికి సంబంధించినటువంటి ఆ పైకి వచ్చినటువంటి కట్టడం, కొద్దిగా ఎడం పక్కకి వెళ్లి గుడికి ఇలా చుట్టూ తిరిగి ముందుకు నుంచి చూస్తే ఆ చిన్న గుడిలో ఆకుపచ్చటి పట్టుపంచ కట్టుకుని ఎర్రటి బోర్డర్తో ఉన్నటువంటి వరదరాజస్వామి, అక్కడ కంచి అక్కడ శ్రీరంగం రంగనాయక స్వామి, ఇక్కడ కంచి వరదరాజస్వామిని చూసి లోపల వెంకటాచల స్వామిని చూడ్డానికి కుడి పక్కకి తిరిగి 2 మెట్లు ఎక్కేటప్పటికీ ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే కొంచెం లోపలికి వెళ్ళి ఇలా తలపైకెత్తి చూస్తే పెద్ద దీపాల గుత్తి, ఆ ఎదురుగుండా ఇలా రెక్కలు విప్పుకుని పూలదండ ఇలా వేసుకున్నటువంటి గరుత్మంతుడు, ఆ చెక్క మించి ఇలా పైకెక్కి ఇలా అభిముఖంగా స్వామికి తిరిగేటప్పటికి పక్కనున్న ఆ ఇత్తడి ఆ తడిక లాంటి దాన్ని పట్టుకుని ఇలా పైకెక్కి చూస్తే స్వామివారి ముఖార విందం, పెద్ద కిరీటం, దాని మించి తోమాల, పెద్ద ఊర్ధ్వపుండ్రాలు కనపడేటప్పటికే ఆనందంతో గోయిందా గోయిందా అనుకుని 2 అడుగులు ముందుకేసి జయ విజయులు, వాళ్ళకిలా ప్లాస్టిక్ తో అడ్డంగా పెట్టిన ఆచ్ఛాదన, బయటికి వచ్చినటువంటి ప్రమిదలు, అందులో వెలుగుతున్న జ్యోతులు, పక్క తలుపులోంచి కనపడుతున్న హుండీ, అడుగు దాటి ముందుకెడితే వెండి వాకిలి, అలా ముందుకు నడుస్తూ కుడి పక్కకి చూస్తే నవారుతో ఉన్న మంచం, దాని కింద కట్టిన సరుగుడు కర్ర, బహోైశ్వర్యవంతుడైనటువంటి వ్యక్తి లోపల ఒక్కబోస్తోందని తాళం వేసుకుని వీధిలో మామిడి చెట్టు కింద పడుకుంటే ఎలా ఉంటుందో అలా బయట ఉన్న ఆ మంచం, దాన్ని చూసి ఒక్క అడుగు ముందుకేసి ఇలా చూసి దగ్గరికి వెళ్ళేటప్పటికి మొదటి గడప దగ్గరికి వజ్ర వైఢూర్యములతో కూడిన కిరీటం మించి ఇలా ఉన్నటువంటి తోమాల, ఆ తోమాల ఇటు కుడి చేతిలో ఉన్న చక్రం, ఎడం చేతిలో ఉన్న శంఖం, వీటి మించి ఇలా కిందకి వాలితే వక్షస్థలం ఉబికి కొంచెం ముందుకొచ్చి అమ్మవార్లు శ్రీదేవి భూదేవి, ఆకుపచ్చ రంగు చిన్ని చిన్ని చీరలు, నా వేలంత బోర్డర్ ఎర్రటి అంచులు, కుచ్చులు పెట్టుకున్నట్టుగా ఏదో చిన్న చిన్న తాటాకు బొమ్మలు పెట్టుకున్నాడా అన్నట్టుగా బంగారు మూర్తులు, ముందుకొచ్చినటువంటి వక్షస్థలం, సాలగ్రామాల మాడలు, అడ్డంగా పెట్టుకున్న నందక ఖడ్డం, ఆ భుజాలకు పెట్టుకున్నటువంటి నాగాభరణాలు, ఇక్కడ పెట్టుకున్న నాగాభరణాలు, ఇలా చూపిస్తూ వజ్ర వైఢూర్యములు పొదిగినటువంటి ఆ దక్షిణ హస్తం, ఇలా పూలదండలోకి వెళ్ళిపోయి పంచె దగ్గరికి కనపడకుండా ఉన్నటువంటి కటిహస్తం, బహురంగులతో గొప్ప అంచులతో అంచు ఇలా ఇలా తిప్పి కట్టినటువంటి పట్టుబట్ట,
దాని మీద వేసుకున్న పుష్పమాలలు, గడ్డం దగ్గర ఉన్నటువంటి కర్పూరపు మత్స, ఆ శ్రీపాదములు, దాని మీద మెట్లు, దాని నిండా తులసి, అద్భుతమైన మూర్తి, మోకాళ్ళ కింద కూడా పెట్టుకోబడినటువంటి పైకి కనపడుతున్న బ్రహ్మాండమైన స్వర్ణాభరణాలు, ఆ బంగారు నూపురాలు, ఆ శ్రీమూర్తిని పైనుంచి క్రింద వరకు కన్నులతో తాగి చూసి అక్కడ ఉన్నవాళ్ళు జరగండి జరగండి గోవిందా జరగండి అంటే వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ పెడుతుంటే గభాలను తెరేస్తే అయ్యో అనుకుని 4 అడుగులు లేచి మళ్లీ తెర తీసిన తప్పుడైతే మళ్లీ ఇలా నిలబడితే అయ్యా వెనక వాళ్ళు చూడాలి కదా నడవమంటే నిజమే కదా, నాలాగే ఎన్ని కోట్ల మంది బిడ్డలు నా స్వామికి, వాళ్ళు మాత్రం చూడొద్దా, జరగమంటే అందులో తప్పే ఉంది అని పెద్ద మనస్సుతో 4 అడుగులు ముందుకేసి కుడిపక్కకి తిరుగుతూ మళ్లీ ఓసారి ఇలా తొంగి చూసి స్వామి పునర్దర్శనాన్ని ఇమ్మని అడిగి ఇలా వస్తూ కుడి చేతి పక్క ఘంటామంటపంలో కట్టబడిన గంటలు చూసి 2 అడుగులు ముందుకొచ్చి మెట్లెక్కి ఎడం పక్కకి తిరిగి గదిలో కొడుకు ఎంత గొప్పవాడైనా అక్కడే కూర్చుని చూస్తున్నటువంటి ఆ బొకుళమాతని చూసి అమ్మా అమ్మా కాకినాడ నుంచి కోటేశ్వరరావు వచ్చాడని చెప్పమ్మా అంటే ఊరిని అసాధ్యం, నువ్వు వచ్చావని చెప్పడం ఏంట్రా, నిన్ననే చెప్పాడు రా వాడు కాళ్ళొత్తుతో, అమ్మా కోటేశ్వరరావు వస్తున్నాడమ్మా అన్నాడరా అని అమ్మ అప్పం పెడితే అప్పం పుచ్చుకుని అమ్మ 10 కాలాలకి మీకు గుర్తుండిపోయేలా నేను బతికేటట్టుగా నాకు ధార్మిక బుద్ధిని అనుగ్రహించమని నమస్కరించి కోటేరు లాంటి ముక్కు ఆ తల్లిని చూసి బయటికొచ్చి ఇలా ముందుకెడితే సంక్రాంతి పండక్కి బొమ్మల కొలువు పెట్టినట్టుగా ఇలా పెట్టుకున్న ఆజ్ఞాపాలక హనుమ సుగ్రీవుడు చక్క మెట్ల మీద కూర్చున్నట్టు కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి అర్చకులు పరమ ప్రేమతో సంతోషంగా గరిటెతో ఇస్తున్నారా ఉద్ధరిణితో ఇస్తున్నారా అన్నంత తీర్థం చేతిలో పోస్తే కింద పడకుండా ఇలా పట్టుకుని అమ్మయ్యాని గుటుక్కని నోట్లో పోసుకొని ఆ తులసి అడ్డొచ్చిందాన్ని నవ్వుతూ 2 మెట్లు దిగి ఆ వస్త్రాలంకార సేవలో వస్త్రాలిచ్చే మంటపం వంక చూసి ఒక్కసారి ఆ బావి దగ్గరికి వచ్చి ఆనందననే విమానం మీద కూర్చుని కుడిపాదం ఎడం పాదం కుడితొడ మీద వేసుకున్న స్వామిని చూసి కొంచెం ముందుకెళ్లి కుడిపక్కకి తిరిగితే ఎడమ అరుగు మీద గాజు పేటికల వెనక బోలెడంత డబ్బు బంగారం వెండి గ్లాస్కో పంచెలు కొట్టుకుని లెక్క పెడుతున్న పరకామని చూసి అబ్బా ఏమీ ఐశ్వర్యం అని ఏమీ తెలియని మనవడు అప్పుడే మొదటిసారి చూసి తాతగారండి ఎవరిది ఆ డబ్బు అంటే స్వామిదిరా అని చెప్పి ముందుకెడుతుంటే ఎదురుగుండా గుర్రం దిగి పద్మావతీదేవి చెలికెత్తెలతో మాట్లాడుతున్న వెంకటేశ్వరుడు ఆ గోడ మీద అద్దాల పేటికలో కనపడితే ఆ ముందుకెళ్లి ఇలా ఎడం పక్కకి తల తిప్పితే పెద్ద దొంగల మీద స్వామికి కావలసిన చందనాన్ని తీసే ఏర్పాటు కనపడితే ఒక్కడుగు ముందుకెళ్లి మెట్లెక్కి ఇలా విమానం వంక చూస్తే కింద నుంచి ఎర్రటి బాణం, లోపల ఉన్న స్వామి పైన విమానంలో ఎడంచేతి పక్కన తోక ఇలా పైకెత్తి తలకి తగులుతున్న హనుమ, కుడి పక్కన చేతులెత్తి ఆడుకుంటున్న కృష్ణుడు, ఆ పక్కన రెక్కలు విప్పిన గరుత్మంతుడు విమానంలో చూసి కిందకి కొంచెం ముందరికెళ్ళి అక్కడ ఉన్నటువంటి సబేరాలోకి వెడితే అక్కడ స్వామివారి శేషవస్త్రం తీసుకొచ్చి తల మీద పెట్టి చేతికిస్తే పొంగిపోయి నీవు కట్టి విప్పిన బట్టలాంటి మనవడు పుట్టాలని పొంగిపోయి పట్టుకుని సంతోషపడిపోయి స్వామివారి ఒళ్ళు తుడిచిన వస్త్రాన్ని తీసుకొచ్చి ఇలా ముఖం మీద పెట్టి వాసన చూడమంటే ఆ మైమరపులో కళ్ళజోడు తీయకపోతే పద్మావతీదేవి స్వరూపంలో పక్కనే ఉన్న తల్లి కళ్ళజోడు తీయండి అంటే కళ్ళజోడు తీస్తే ఆ కర్పూరం ముఖానికి అంటుకుని చల్లగా వాసన వదలకపోతే సంతోషించి కిందకి దిగి కొంచెం ముందుకెళ్లి మెట్లెక్కితే ఎడం పక్కన భగవద్ రామానుజుల సన్నిధి చూసి నమస్కరించి ముందుకు వెడితే ఇలా మోకాళ్ల మీద చేతులు వేసుకుని ఉబ్బుగా ఉన్నటువంటి చేతులు గోళ్లు ఇలా దంష్టలతో ఉన్నటువంటి లేత నీలం రంగు పంచ ఆకుపచ్చటి అంచుతో ఉన్నటువంటి దాన్ని కట్టుకుని ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అన్నట్టుగా కూర్చున్న యోగ నరసింహ సన్నిధి. దాని పక్కకెడితే అదే ప్రారంభ స్తంభం అని చెప్పబడే స్తంభం, ప్రమాణం లేదనుకుని దాని చుట్టూ తిరిగి యువతల నుంచి మెట్లు దిగుతుంటే పరిమళపు అర ఇచ్చట కూర్చుండరాదు అని బోర్డు కనబడితే గరుగ్గా గుండ్రంగా ఉన్న పళ్ళెం దగ్గరికి తెలియక అమాయక భక్తులు శ్రీకారం ఓంకారం అన్ని దాని మీద చూపుడు వేలుతో రాసేస్తుంటే 4 మెట్లు దిగి ముందుకెళ్లి మెల్లిగా ఎడం పక్కకెడితే స్వామివారి హుండీ కనపడితే ఓ నీవు ధార్మికంగా సంపాదించి స్వామి చెయ్యి పట్టి పుచ్చుకుంటారని నీకు సంతోషం ఇవ్వగలిగిన ద్రవ్యాన్ని ఆ హుండీలో సమర్పించి ఇలాగే నీ దగ్గరికి ధైర్యంగా వచ్చి ఇవ్వగలిగిన జీవితాన్ని నాకు కటాక్షించమని నమస్కరించి ఇటు తిరిగి ఎడంగోడ మీద చూస్తే
ధనం కురిపిస్తున్న లక్ష్మీదేవి కనబడితే అమ్మా ఒకనకొకప్పుడు పొడవుగా ఉన్నానని సంతోషపడి ఇలా ఎత్తి నీ పాదాలు ముట్టుకునేవాడిని. కాళ్ళెత్తకుండా ఆయన ముట్టుకుంటున్నారని అందరూ చూసేవారు. రాను రాను భక్తి మరీ అవధులు మీరిపోయి నీ పాదాలలో నాణేలు నొక్కేస్తుంటే అడ్డంగా తాడు పెట్టేశారు. మానసికంగా నమస్కరిస్తున్నానని నమస్కరించి మళ్ళీ కుడి పక్కకి తిరిగి ఆ రంగనాథస్వామి దగ్గరికి వచ్చి తడిగా ఉన్న నేల మీద కళ్ళజోడు తీసి భార్యకిచ్చి ఉత్తరీయం ఇచ్చి నేల మీద పడి ప్రణిపాతం చేసి అంటుకున్న తడి ఉత్తరీయంతో తుడుచుకుని కళ్ళజోడు తీసి మళ్లీ పెట్టుకుని ఎడం పక్కకి తిరిగి మెట్లెక్కి అటు దిగి మళ్లీ ఎడం పక్కకెడితే ఉచిత ప్రసాదంలో ఎటువైపు ఏమిస్తున్నారో అన్న ఆశతో భార్యని ఇటు పంపించి నేను అటెళ్ళి కొడుకుని ఇటు పంపిస్తే ఒకరికి లడ్డు, ఒకరికి చక్కెర పొంగలి, ఒకరికి దధ్యోజనం దొరికితే పూలబావి దగ్గర నిలబడి ముగ్గురం పంచుకు సంతోషంగా తింటే అక్కడ వస్తున్న వంటశాలల్లోంచి సువాసనలు వస్తూ లడ్డూల ప్యాకెట్లు ఇస్తుంటే నాన్నగారండి మనకి ఇస్తారా అని అడిగితే చిన్నవాడు తెలియక నాన్న కాసేపు ఆగి మనం అష్టదళ పాదపద్మారాధనానికి వచ్చినప్పుడు మనకి ఇస్తారా అని ఆ ప్రసాదం తిని అక్కడ ఉన్నటువంటి చెత్త కుండీలో ఆ బుట్ట పడేసి ముందుకెళ్ళి ఇత్తడి పంపు నొక్కి చేతులు కడుక్కుని కాసిన 3 గుటకలు నీళ్లు తాగి స్వామివారి ఉత్సవాల్లో ముందు వెడుతున్నటువంటి కాగడాలు ఆరిపోయినవి అక్కడ పెట్టడం వల్ల నీళ్ళు